ఈరోజు ఫిజికల్ సైన్స్ వెబినార్ సెషన్కి స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి సార్, రెస్పెక్టెడ్ డిఓ సార్, యానాల వెంకరెడ్డి సార్, మరియు సబ్జెక్ట్ కోఆర్డినేట్స్, ఆర్పీస్, టెక్నికల్ స్టాఫ్ మరియు సూర్యాపేట ఖమ్మం జిల్లాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ గివింగ్ ఎగ్జాంపులర్స్ ఇన్ డే టు డే లైఫ్. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ పై ప్రజెంట్ చేయడం కోసం ఆర్పీస్గా డి జగదీశ్వర్ సార్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జెడ్పిహెచ్ఎస్ మామునూర్ గారు మరియు ఆదిత్య సారు రెడీగా ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జగదీశ్వర్ సార్. థ్యాంక్ యూ శ్రవణ్ సార్. రాష్ట్రంలోనే రెండవ సెషన్లో 24 నుంచి 28 వరకు రేపు కూడా ఒక క్లాస్ ఉంది. దిగ్విజయంగా వెబినార్ క్లాస్ నిర్వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లాల డిఓ గారు మదన్ మోహన్ గారు మరియు వెంకరెడ్డి గారు, 2 జిల్లాల డిసిబి సెక్రటరీలు, ఏపీఓలు అందరికీ కూడా ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ రోజు క్లాస్ నేనే చెప్పాల్సి ఉండే, చిన్న అన్అవైలబుల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల ఆదిత్య కుమార్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను క్లాస్ని. ఈ రోజు క్లాస్ నిర్వహణ ఆదిత్య కుమార్ చేస్తారని మీ అందరికి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఓకే, వినపడుతుందా శ్రవణ్ సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఓ గారికి మరియు దీని వెనక వెన్నెముకలా ఉన్నటువంటి వెంకరెడ్డి సార్కి, తర్వాత అవిశ్రాంతంగా శ్రమ చేస్తున్నటువంటి టెక్నికల్ టీం శ్రీనివాస్ గారికి, గురుమూర్తి గారికి, శ్రవణ్ గారికి, మిగతా సభ్యులకి అందరికీ, రామలింగారెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది నాకు అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం ఇది. అయితే ముఖ్యంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ దాని మీద చెప్పమని చెప్పారు. సమయాభావం వల్ల నాకు తోచినంతగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ముఖ్యంగా నాస్ ఎగ్జామ్ జరిగింది, మనం అందరికీ తెలుసు. అందులో లెర్నింగ్ అవుట్కమ్స్, తర్వాత మన స్టేట్ పొజిషన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మీరు చూసే ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం పిల్లల్లో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధించడం కోసం ఏ విధంగా మనము ఏ పద్ధతులను వాడాలి, ఎటువంటి పద్ధతుల ద్వారా మనం లెర్నింగ్ అవుట్కమ్స్ని అచీవ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ క్లాసులు ప్రారంభించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడు టాపిక్ ఫోర్సెస్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని ముందుగా నేను స్క్రీన్ షేర్ చేసుకుంటూ స్క్రీన్ షేరింగ్ కనబడుతుంది. అందరికీ కనపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి. చెప్తున్నా సార్, కంటిన్యూ. ఇక్కడ మొట్టమొదట ఈ టాపిక్ మనకి ఫోర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఫోర్స్ అనగానే పిల్లవాడికి ఆ ఫోర్స్ అంటే ఏమిటి, దాని నుంచి మనము ఎటువంటి అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. అయితే నేను దాదాపు పాఠం చెప్పబోవట్లేదు, మీరు నాకంటే కూడా బ్రహ్మాండంగా పాఠం చెప్పగలరని నేను భావిస్తున్నాను. ఇందులో ఈ ఫోర్సు అంటే బలాల గురించి మనం లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా పిల్లల నుంచి సాధించాలి, దానికి మనం అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. అయితే అది చెప్పబోయే ముందు అసలు ఫోర్స్ అంటే ఏంటి మనం కనీసం కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ చూపించడం జరిగింది వాట్ ఈజ్ ఏ ఫోర్స్. ఇదంతా కూడా ఎలా చేశానో కూడా మీకు చెప్తాను. పీపీటీలో కూడా యానిమేషన్ లేకుండా కూడా సింపుల్గా చేయొచ్చు. చాలామంది యానిమేషన్ ఉంటుందట అదే ఇది అని అంటారు. దీంట్లో కొన్ని యానిమేషన్ లేకుండానే ఎఫెక్ట్స్ ఇవ్వడం జరిగింది, అది ఎలా కూడా చెప్తాను. ఇప్పుడు వాట్ ఈజ్ ఏ ఫోర్స్ అన్నాం అనుకోండి, ఇలా అంటే
ఏ పుష్ ఆర్ ఏ పుల్ ఎక్సెప్టెడ్ బై వన్ ఆబ్జెక్ట్ ఆన్ అనదర్ అనేది మనం ఇలా కొంత పిల్లవాడికి కొత్త వేలో చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే చక్కగా మనం వాడిలో ఆ పిల్లవాడిలో ఆలోచన శక్తి ఆసక్తిని పెంచవచ్చని నా అభిప్రాయం. ఇక అక్కడ ఎన్ని రకాల ఫోర్సెస్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయని అంటే కేవలం కొంత ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. అలాగే ప్రతి స్లైడ్లో ఈ కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక ఇమేజ్ పెట్టాను, పుల్ ఆర్ పుష్ అని. ఇది స్లైడ్లన్నింటిలో ఉన్నట్లయితే నా ఒపీనియన్ ఏంటంటే పిల్లవాడికి పుష్ పుల్ ఏంటనేది కంటిన్యూగా అర్థమవుతుంది అనుకున్నాను. ఇక కాంటాక్ట్ ఫోర్సు, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఈ 2 రకాలు ఉంటాయి. జనరల్గా మనం అందరం ఇవి చెప్తూనే ఉంటాం. కాంటాక్ట్ ఫోర్స్ అనగానే తప్పనిసరిగా టచింగ్, అంటే బాడీ ఇంకొక బాడీ రెండు పదార్థాల మధ్య ప్రత్యక్ష సంబంధం, ప్రత్యక్షంగా తాకుతూ ఉంటారు. ఇక్కడ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ప్రత్యక్ష సంబంధం లేకుండానే ఆ బలాలు పనిచేస్తూ ఉంటాయి. అట్లాంటివి 2 రకాలని చెప్తాం జనరల్గా. ఇక కాంటాక్ట్ ఫోర్స్ అన్నప్పుడు అంటే ఇమేజ్లు ఎందుకు చూపించాలి అనేది నేను మెయిన్గా చూడండి. ఈ కాంటాక్ట్ ఫోర్సెస్ అనగానే టచింగ్ ఆర్ కనెక్టెడ్. ఇక్కడ టచింగ్ ఆర్ కనెక్టెడ్ అన్నాం. అసలు పిల్లవాడికి ఈ ఇమేజ్ చూపించగానే వాడిలో చాలా రకమైనటువంటి ఆసక్తి, అంటే దీంట్లో ఫోర్స్ ఉంది ప్లస్ ఎఫెక్షన్, దాని గురించి నా అవగాహన, ఇంకా ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. ఈ కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఒకటి ఇమేజ్. ఇక్కడ కనెక్టెడ్, టు హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ అన్ ఆబ్జెక్ట్, అంటే వేరే దాని మీద కనెక్ట్ అయి ఉన్నటువంటి ఇమేజ్ని పెట్టడం జరిగింది. అంటే మనకు పిల్లవాడిలో ఆసక్తి పెంచడం కోసం రకరకాల పద్ధతులు వాడవచ్చు. ఇది ఇక ఎగ్జాంపుల్స్, మనం డైలీ లైఫ్లో వాడేటటువంటి రకరకాల పద్ధతులు ఉంటాయి. కాకపోతే నా ఉద్దేశంలో మనం ఎప్పుడూ చూపించనివి కొన్ని చూపిస్తే పిల్లల్లో ఇంకా ఆసక్తి పెరుగుతుంది అనుకున్నాను. ఇక్కడ బయోయెంట్ ఫోర్సు, అది ఫ్లోటింగ్ ఫోర్స్ అని కూడా అంటాం. ఇక్కడ మనం చూపించినట్లయితే 2, అంటే ఒకటి ఫ్లోట్ అవుతుంది, ఇంకోటేమో మునుగుతుంది. అప్పుడు ఈ బలాలు మనం ఒక దగ్గర ఎక్కువగాను ఒక దగ్గర తక్కువగాను చూపించాం. అంటే పైనుంచి వచ్చే ఫోర్స్ ఎక్కువగా ఉన్నట్లు, క్రింది నుంచి వచ్చే ఫోర్సు తక్కువగా ఉన్నట్లు, అప్పుడు ఇది మునుగుతుందని. ఇది అంటే ఈ ఇమేజ్ చూడగానే పిల్లవానికి చాలా వరకు అర్థమవుతుంది. దాదాపుగా ఇది నిత్య జీవితంలో మనము నిజానికి ఒక ట్యాంక్ దగ్గరకు, ఒక నీళ్ళ టబ్ దగ్గరకు తీసుకెళ్ళి చూపించినా కూడా రానటువంటి ఆసక్తి కొన్ని ఇమేజెస్ వల్ల వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకు అని అంటే మళ్ళీ త్వరలో చెప్తాను అది ఎందుకో కూడా. ఇక్కడ చూడండి, సర్ఫేస్ టెన్షన్ అనే ఇది కూడా ఒక ఫోర్సు. పిల్లలు నిత్య జీవితంలో ఇలా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటారు. ఈ చూసినవి దీంట్లో ఏ ఫోర్స్ ఉంది, కాంటాక్ట్ ఫోర్సా, నాన్ కాంటాక్ట్ ఫోర్సా, ఇక రకరకాల ఆలోచనలు వస్తాయి. అసలు ఈ ఫోర్స్ని ఏమంటారు? ఇది సర్ఫేస్ టెన్షన్, తలతన్యత అంటాం. ఈ తలతన్యత వల్ల ఈ జీవి పైన తేలుతూ ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ లిక్విడ్ దట్ అలోస్ ఇట్ టు రెసిస్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఈ లిక్విడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తుంది. ఆ విధంగా తలతన్యత గురించి, అంటే ఇంతకుముందు చెప్పింది బ్యూయంట్ ఫోర్స్, ఇది ఫ్లోటింగ్ ఫోర్సెస్ అని కూడా అంటాం. ఇది వాటరు ఎయిర్కి మధ్య 2 ఇక్కడ మనం చూపించాం. ఇది వాటర్, ఇది ఎయిర్ అనుకున్నట్లయితే ఈ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. అలానే ప్రతి స్లైడ్కి ఇక్కడ కింద పుష్ పుల్ పెట్టడం జరిగింది. అంటే ఈ పాఠం వింటున్నంతసేపు లేదా చూస్తున్నంతసేపు పిల్లవాడు పుష్ పుల్ అంటే మెయిన్ ఫోర్స్ అనగానే అవి, అంటే నేను మొత్తం పాఠం చెప్పబోవట్లేదు, మనం వాడే పద్ధతుల్ని చెప్తున్నాను. ఈ విధంగా
ఈ సర్ఫేస్ టెన్షన్ గురించి. అలాగే ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్, ఇది నిత్య జీవితంలో పిల్లవాళ్ళు చూస్తూనే ఉంటారు. కాకపోతే ఇది కాంటాక్ట్ ఫోర్సా లేదా నాన్ కాంటాక్ట్ ఫోర్సా, అసలు ఇక్కడ ఇంకేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, వాటి రకాలేంటి ఆలోచించడానికి పిల్లవాడికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అంటే ఫోర్స్ అప్లైడ్ బై ఏ కంప్రెస్డ్ ఆర్ స్ట్రెచ్డ్ స్ప్రింగ్, ఇది స్ప్రింగ్ ఫోర్స్ అని కూడా అంటుంటాం. ఇక నాన్ కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అనగానే ప్రత్యక్ష సంబంధం లేకుండా ఉన్నటువంటిది, ప్రత్యక్షంగా తాకకుండా ఉండేటటువంటిది. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ డోంట్ హ్యావ్ టు టచ్, ఇది ముఖ్యంగా పిల్లవాళ్ళకి చెప్పాలి. టు హ్యావ్ అన్ ఎఫెక్ట్, దే వర్క్ ఓవర్ ఏ డిస్టెన్స్ ఆర్ ఏ ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అది ఎలాగా చూడండి, ఇది నిత్య జీవితంలో, కాకపోతే పిల్లవాడికి కనపడదు, కానీ ఇమాజిన్ చేయడానికి వీలుగా ఈ ఇమేజ్ ఇచ్చినట్లయితే మనం చెప్తాం, సూర్యుడు ఉంటాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇవన్నీ ఒకదానికొకటి తాకకుండా ఎలా తిరుగుతున్నాయి, దీంట్లో ఏ ఫోర్స్ ఉంది అది మనం చెప్పటానికి యూజ్ అవుతుంది. ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇది ఈ ఇమేజ్ చూపించగానే ఇక్కడ ఫోర్స్ ఏంటి, ఈ పండు ఎందుకు కింద పడుతుంది, ఇక్కడ ఏ ఫోర్స్ ఉంది, ఇది ముందు మనం పిల్లవాడికి ఆసక్తి కలిగించడానికి ఇలాంటి ఇమేజెస్ చూపించినట్లయితే బాగుంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మామూలుగా గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం, అంటే భూమి ఆకర్షణ బలం. ఈ భూమి ఎందుకు ఆకర్షిస్తుంది ఏమిటి అంతా మనం చెప్పవచ్చు. ఇక్కడ గ్రావిటీ ఇస్ ద అట్రాక్షన్ ఆఫ్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ దట్ హ్యావ్ మాస్. మాస్ అంటే ద్రవ్యరాశి ఉన్నటువంటి ఏ రెండు వస్తువుల మధ్యనైనా తప్పనిసరిగా ఫోర్స్ ఉంటుంది, బలం ఉంటుంది అని, ఇలా మనం బలం పాఠాన్ని రకరకాల పద్ధతుల్లో చెప్పుకుంటూ పోతాం. మనం మెయిన్గా లెర్నింగ్ అవుట్కమ్స్ని అచీవ్ చేయడానికి పద్ధతులు అంటే వీడియోలు చూపించవచ్చు, యాక్టివిటీస్ చేయవచ్చు, ఇంకా వర్క్ షీట్స్ ఇవ్వచ్చు, రకరకాల ఈ పద్ధతులు పాటించవచ్చు. ఇక్కడ మెయిన్గా ఈ విధానం, ఇది ఏదో గ్రాఫ్ చేసిందో లేదా వీడియో కాదండి, ఇది కేవలం ఇమేజ్ మాత్రమే. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఇమేజ్ మాత్రమే. ఇటువంటి ఇమేజ్ని జిఫ్ ఇమేజెస్ అంటాం, GIF. మీరు సెర్చ్ చేసినట్లయితే ఇమేజెస్ జిఫ్ ఇమేజెస్ అని వస్తాయి. మనం చూడటానికి ఇమేజ్ లానే ఉంటుంది. ఎక్కడైనా సరే అది ఇప్పుడు మనం వాట్సాప్లో కంగ్రాచులేషన్స్ లేకపోతే థ్యాంక్ యూ ఇట్లాంటివన్నీ ఇమేజ్ పెడతారు. మనం టచ్ చేసిన తర్వాత అది ఇలా ప్లే అవుతుంటుంది. వీటన్నిటిని జిఫ్లు అంటారు. అంటే పీపీటీలో సార్ ఇలా పీపీటీలో ఇవి వాడుకుంటాం. ఎందుకు ఇలా అన్నానంటే ఇది నా మెయిన్ ఎయిమ్ అండి. ఏ పిక్చర్ టెల్స్ 1000 స్టోరీస్. ఈ కాన్సెప్ట్ తోటి నేను చెప్పదలుచుకున్నాను. మెయిన్గా పిల్లవాడికి ఒక ఇమేజ్ చూపించినట్లయితే, అంటే కలర్ఫుల్ ఇమేజ్ చూపించినట్లయితే, ఇక్కడ చూడండి, హౌ మెనీ ఫోర్సెస్ కెన్ యూ థింక్. జస్ట్ ఈ ఇమేజ్ చూపించాను. దీంట్లో నిత్య జీవితంలో ఈ కారు మలుపు తిరిగేటప్పుడు చూపించినా కూడా రానటువంటి కొత్త కొత్త ఆలోచనలు పిల్లవాళ్ళలో కలుగుతాయని నా భావన. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచించండి, హౌ మెనీ ఫోర్సెస్ క్యాన్ యూ థింక్ ఆఫ్, హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ దట్ కార్. థింక్ అబౌట్ ద ఫోర్సెస్. జనరల్గా కొన్ని ఫోర్సెసే మనం సడన్ గా చూడగానే కొన్ని ఫోర్సెసే మన దృష్టిలో వస్తూ ఉంటాయి, కానీ చాలా ఫోర్సెస్. ఇది కూడా అంతే. దీనికి కూడా యానిమేషన్ ఏం చేయలేదండి. హలో, మీరు దీంట్లో ఎన్ని ఫోర్సులు ఉంటాయి అనేది ఒకవేళ మీరు టైప్ చేయదలుచుకుంటే యూట్యూబ్ చూసేవాళ్ళు అక్కడ చాట్ బాక్స్లో మామూలు టైప్ చేయండి మీరు ఎన్ని ఆలోచిస్తున్నారని. అంటే ఈ ఇమేజ్ ద్వారా పిల్లవాడు ఈ కారు అంటే ప్రయాణిస్తున్న వక్ర మార్గంలో వెళ్తున్న కారుపై ఎన్ని
ఫోర్సెస్, ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి అని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు అనేది నా భావన. ఇక్కడ చూడండి, ఎన్ని బలాలు మనం జనరల్గా నార్మల్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు అంటే గురుత్వాకర్షణ బలము, తర్వాత అభిలంబ బలము ఇవే చెప్తాం. కానీ మొట్టమొదట అప్వర్డ్ పుష్, తర్వాత పుల్లింగ్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, భూమి కిందకు లాగుతుంది, కింద భూమి ఏమో పైకి నెట్టేస్తుంది. ఇలా తర్వాత డ్రైవింగ్ ఫోర్స్, మనం స్టీరింగ్ తిప్పేటప్పుడు ఇంజన్లో ఈ ఫోర్స్ వచ్చేస్తుంది, ఆ ఫోర్స్ ఉంటుంది. తర్వాత చక్రాల దగ్గర ఫ్రిక్షనల్ ఫోర్స్, అలాగే టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ బలంగా నెట్టేస్తూ ఉంటుంది. అంటే ఇవే కాదు, ఇంకా ఉండవచ్చు. సో మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ దట్ కార్ విచ్ ఈస్ ట్రావెలింగ్ అరౌండ్ ఏ కర్వ్డ్ పాత్. ఇక్కడ అంటే ఇమేజ్ని చూపించి మనము పిల్లల్లో ఆసక్తిని ఎక్కువగా పెంచవచ్చు. అప్పుడు ఆ కాన్సెప్ట్ బాగా వాడికి అర్థమవుతుందని మనం చెప్పవచ్చు అనమాట. ఒక కారు బొమ్మ చూపించాము, అయితే ఇదే నిత్య జీవితంలో ఒక మూల తిరుగుతున్న, అదే వక్ర మార్గంలో వెళ్తున్న కార్ని చూపించినప్పుడు కంటే కూడా ఇక్కడ ఎఫెక్టివ్గా కొన్ని ఇమేజెస్, అంటే కలర్ఫుల్గా అట్రాక్షన్గా ఉండే ఇమేజెస్ వల్ల పిల్లవాడు చక్కగా కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ఒక్క ఇమేజ్లోనే. అలానే ఇంకొక ఇమేజ్ చూపిస్తాను ఇప్పుడు. హౌ మెనీ ఫోర్సెస్ కెన్ యూ సీ? ఇక్కడ ఈ పారాషూట్ మీద ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. పిల్లవాడి స్థాయిలో ఆలోచించినప్పుడు ఎన్ని కనపడతాయి, మనం టీచర్గా ఆలోచించినప్పుడు ఎన్ని బలాలు కనపడతాయి. ఈ ఇమేజ్ పిల్లవాడిని చూపించి బలాలు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు పిల్లవాడి ఆలోచన చాలా ఉంటుంది. ఇది నిత్య జీవితంలో ఎక్కడో ఎవరో ఒకళ్ళిద్దరు చూసి ఉంటారు, వాడికి కనపడదు. కాబట్టి మనకి ఇది ఆసక్తిని పెంచడానికి బాగా పనిచేస్తుంది. ఎన్ని బలాలు పనిచేస్తాయి చూడండి. దీనికి కూడా యానిమేషన్ ఏమీ లేదండి, ఒక స్లైడ్ తర్వాత ఇంకో స్లైడ్ పెట్టుకున్నాను. దయచేసి పీపీటీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను హెల్ప్ చేయడానికి. పీపీటీలో దీన్ని ఈ యారో మార్క్స్ ఇవి రావడానికి నేను ఎటువంటి యానిమేషన్లు ఇవ్వలేదు. ఒక స్లైడ్ తర్వాత ఇంకో స్లైడ్ చేశాను అంతే. ఆటోమేటిక్గా అలా యానిమేషన్ లాగా కనబడుతుంది. సరే, ఇక్కడ హౌ మెనీ ఫోర్సెస్, దట్ మీన్స్ ఎయిర్ రెసిస్టెన్స్. ఎయిర్ రెసిస్టెన్స్ అనేది అన్ని వైపుల నుంచి, గాలి నిరోధకత అనేది అన్ని వైపుల నుంచి వస్తూ ఉంటుంది. అదొకటే కాదు, కింది నుంచి పైకి నెట్టే బలం ఉంటుంది, తర్వాత గురుత్వాకర్షణ బలం కూడా ఉంటుంది. పైనుంచి అంటే భూమి క్రిందికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది, గాలి నిరోధకత పైకి నెట్టే బలం ఉంటుంది. లోపల మళ్ళీ ఈ బెలూన్ లోపల కూడా గాలి నిరోధకత ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా బలాలు. మరి ఇలానే ఇది మూవ్ అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కదులుతున్నప్పుడు ఎటువంటి బలాలు పనిచేస్తాయి, ఇవన్నీ పిల్లవాళ్ళలో ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా మనము కొత్త కొత్త పద్ధతులు, అంటే మరి ఈ కొత్త పద్ధతులు ఇవన్నీ ఇప్పుడు ఎలా అంటే అవి కూడా మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను త్వరలోనే. మనకి వేరే వేరే సోర్సెస్ ద్వారా కూడా మనం గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇదొకటి. ఇప్పుడు ఈ ఇమేజ్ చూపించానండి. హౌ మెనీ ఫోర్సెస్ కెన్ యూ థింక్ ఆఫ్? హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ హియర్? ఊయల పైన ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. చెప్పాను కదా, పిల్లవాడి స్థాయిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాం, ఒక ఉపాధ్యాయుడిగా మనం ఎలా ఆలోచిస్తాం. ఒకసారి మీరందరూ ఆలోచించండి. వీలుంటే మీరు వాటిని టైప్ చేయండి. ఎన్ని ఉంటాయి అనుకున్నారు? ఒక 10 సెకండ్లు ఆగుదాం. ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి? హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ దట్ క్రాడిల్ విచ్ ఈస్ మూవింగ్ టు అండ్ ఫ్రో. ఇలా చూసినప్పుడు చూడండి, ఇన్ని బలాలు నాకు తెలిసి ఇన్ని బలాలు నేను రాశాను. ఇంకా ఉండవచ్చు. ఫస్ట్
ఇక్కడ చూద్దాం. పుల్లింగ్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది తప్పనిసరిగా. తర్వాత ఈ చైల్డ్ ఇక్కడ పాప కూర్చుంది కాబట్టి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ తప్పనిసరిగా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఘర్షణ బలము, తర్వాత గురుత్వాకర్షణ బలం ఉంటుంది. అలాగే ఇటు ముందుకు వచ్చినప్పుడు when it is moving forward air resistance will be there, గాలి నిరోధకత ఉంటుంది. అలాగే ఎప్పుడైతే బ్యాక్వర్డ్ వెళ్తుందో అంటే వెనక్కి వెళ్తుందో ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది మళ్ళా. అలాగనే ఇక్కడ ఈ చైన్లో ఈ గొలుసులో మనకి తన్యతా బలం ఉంటుంది. ఈ విధంగా తన్యతా బలము, గురుత్వాకర్షణ బలము, ఘర్షణ బలము, తర్వాత గాలి నిరోధకత బలము, ఇన్ని రకాల బలాలు పిల్లవాడికి అర్థమవుతాయి ఒకటే ఒక ఇమేజ్ వల్ల. ఇది నిజానికి వాడు ఊగినప్పుడు కూడా ఊహించి ఉండరు. జనరల్గా చెప్పినా కూడా పిల్లల యొక్క ఆసక్తి ఎలా ఉంటుంది అంటే అప్పుడు ఊగటం మీదనే మెయిన్గా ఉంటుంది. ఇమేజ్ చూపించినప్పుడు ఆ భావన మారిపోతుంది. అందులో కొన్ని ఇమేజెస్ కలర్ఫుల్గా మనకి అట్రాక్షన్గా కూడా ఉంటుంటాయి. ఈ విధంగా ఇమేజెస్ తీసుకొని మనం పిల్లవాడికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేయవచ్చు. దీనికి మనం పీపీటీలు చేసుకోవచ్చు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సింపుల్గా ఒక ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పైన టైప్ చేయండి. స్లైడ్లు రెడీగా ఉంటాయి. స్లైడ్ డిజైన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇదంతా డిజైన్ కనపడుతుంది. ఇది నేనేం తీసుకొచ్చింది కాదు, ఆల్రెడీ ఉంటాయి. దాంట్లో టైప్ చేశాను, ఈ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టాను. అలా సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్, ఫోర్సెస్ కెన్ ఎఫెక్ట్ ఆబ్జెక్ట్స్ ఇన్ సెవరల్ వేస్. మరి ఈ బలాలు తప్పనిసరిగా ఆబ్జెక్ట్స్ మీద అంటే వస్తువుల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే మరి ఇది కూడా మీరందరూ చెప్తారు, జనరల్గా చెప్పేదే. కాకపోతే మనము ఇందాక నుంచి చెప్పేది ఇమేజెస్ ద్వారా ఎలా చూపిస్తాము. మనము ఇక్కడ కెన్ కాజ్ ఏ రెస్టింగ్ ఆబ్జెక్ట్ టు మూవ్, అలానే కెన్ చేంజ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్స్ స్పీడ్. అంటే ఈ రెండు భావనలు చెప్పడానికి చక్కగా మనం ఇది కూడా ఇమేజ్ మాత్రమే. జిఫ్ అన్నాను కదా, ఆ ఇమేజ్. ఇక్కడ రెస్టింగ్లో ఉన్నది కదలడం, అంటే విశ్రాంతి స్థితిలో ఉన్నటువంటిది లేదా స్థిరంగా ఉన్నటువంటిది కదలడానికి. తర్వాత అట్లనే మూవింగ్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే కదులుతుందో అందులో దాని యొక్క స్పీడ్ మార్చడానికి, అంటే వేగాన్ని వడిని మార్చడానికి ఈ ఫోర్స్ అనేది, ఇక్కడ ఘర్షణ బలం అనేది పనిచేస్తుంది. దానివల్ల ఈ మార్పులు వస్తాయని చూపించవచ్చు. అంటే పిల్లవాడికి కొంత ఆసక్తి దీని ద్వారా చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెన్ చేంజ్ అన్ ఆబ్జెక్ట్స్ డైరెక్షన్, కెన్ చేంజ్ అన్ ఆబ్జెక్ట్ షేప్. ఆకారాన్ని మారుస్తుందని చెప్తాం. తర్వాత ఆ వస్తువు ప్రయాణించే డైరెక్షన్ని కూడా మారుస్తుంది అని చెప్తాం. ఇప్పుడు ఆ బెలూను, వాటర్ బెలూను అతని తగలగానే పగిలిపోయింది. అతని తల కొంత వెనకకి జరిగింది. ఈ విధంగా ఇది కూడా ఇమేజ్, వీడియో కాదు, ఇమేజ్ మాత్రమే. జిఫ్ అంటాం, జిఐఎఫ్. ఈ విధంగా బలము వస్తువుల పైన ఎలా ప్రభావం చెందిస్తుందో చూపించడానికి ఇటువంటివి మనము చూపించవచ్చు. తర్వాత ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు కూడా కొంత ఆసక్తి కలిగించే విధంగా మనం తయారు చేసినట్లయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాట్ కాజెస్ ఏ చేంజ్ ఇన్ మోషన్. పిల్లవాడిని ఒకవేళ అనగానే ఇక్కడ ఆన్సర్ అనేది, దాన్ని ట్రిగ్గర్ అంటాం, దీన్ని ఇక్కడ టచ్ చేయగానే మనకి ఆన్సర్ డిస్ప్లే అవుతుంది అనమాట. చూద్దాం, వాట్ కాజెస్ ఏ చేంజ్ ఇన్ మోషన్. ఈ మోషన్ అనగానే కదలిక. ఈ కదలిక రావడానికి ముఖ్యంగా ఏమి కారణం? బలము అని చెప్తుంటారు. అలాగే నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఫోర్స్, విచ్ ఫోర్స్ కాజెస్ యువర్ బైక్ టు స్లో డౌన్ వెన్ యూ యూజ్ బ్రేక్స్. ఈ బ్రేక్స్ అనేది దీనిలో కనపడలేదండి. మామూలు పీపీటీ అను మనం డిస్ప్లే చేసేటప్పుడు కొంత మార్పులు ఉంటాయి. కింద బ్రేక్స్ అని ఉంది. సరే,
ఇక్కడ ఈ ఈ ఆసక్తికరమైనది ఎందుకు పెట్టాము అంటే పిల్లవాడికి మనం మామూలుగా రోజు తొక్కే సైకిల్ పెట్టి బ్రేక్లు వేసి చూపిస్తుంటే అంత ఆసక్తి రాకపోవచ్చు అని నా భావన. ఇక్కడ ఇది చూపించడం జరిగింది. ఇప్పుడు ఏంటి, విచ్ ఫోర్స్ కాజెస్ యువర్ బైక్ టు స్లో డౌన్ వెన్ యూ యూజ్ బ్రేక్స్. బ్రేక్లు వేసినప్పుడు ఏ విధమైన బలం పనిచేస్తుంది అనగానే ముఖ్యంగా పిల్లవాడు ఆలోచించాలి, ఎక్కడ ఎందుకు ఆగుతుంది ఇది, ఇది ముందుకు వెళ్ళకుండా ఏమి బలాలు పనిచేస్తాయి అనేది పిల్లవాడు ఆలోచిస్తాడు. అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనము చెప్తాం. దానికి ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాము. ఆ చిన్న చిన్న యానిమేషన్ ఉన్నవి, యానిమేషన్ లేనివి మనం పీపీటీలు తయారు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, విచ్ ఫోర్స్ కాజెస్ అన్ ఆబ్జెక్ట్ టు ఫాల్. మనం జనరల్గా మనం పండ్లు, కాయలు అవి పడుతూ ఉంటాయి, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఇమేజ్ చూడగానే ఏనుగు, తర్వాత ఇట్లాంటివి కింద పడుతున్నట్లుగా మనకి కనపడింది. దీనికి కారణమైనటువంటి బలం ఏది అని పిల్లవాడిని అడిగామనుకోండి, అప్పుడు పిల్లవాడికి అసలు ముందు ఈ పడే భావన అనేది పిల్లవాడిలో ముందుగా సింపుల్గా వాడికి అర్థమైపోతుంది అనమాట. అంటే క్రింది నుంచి ఏదో ఒకటి నెట్టేస్తుంటుంది, మరి పైనుంచి పడుతుంది కదా, క్రింద నుంచి లాగాలి, అలానే పైవైపు నెట్టేది, రెండు ఉంటాయి. ఇది ఎందుకు కింద పడుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వ బలము అనేది పనిచేస్తుందని మనం చెప్పవచ్చు. ముందు పిల్లవాడిని ఆలోచింపచేసి తర్వాత మనం చెప్పినట్లయితే చక్కగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఈ ఇమేజెస్ ద్వారా మనం పిల్లవాడికి కాన్సెప్ట్స్ని అర్థం చేయడానికి ఉపయోగించాం. ఇక్కడ ఇంకొక మెథడ్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ లెర్నింగ్ అవుట్కమ్ సాధించడానికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనము కొత్త పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలి అంటే, నార్మల్గా ఎప్పుడు ఉండేటటువంటి ఒక వాక్యం ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి టిక్ చేయమనడం కాకుండా మనం కొత్త పద్ధతిలో ఎలా ఇవ్వాలి. దీనికి నేను తయారు చేసినటువంటి కొన్ని ప్రశ్నలు. ఇక్కడ ఫస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఇన్వాల్వ్స్ ఎ పుష్. ఇక్కడ మరి అనగానే మనం కింద అయ్యో ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం, బండి లాగుట, లేకపోతే బంతి నెట్టుట, ఇట్లా ఇస్తూ ఉంటాం. దానికంటే ఇందాకే చెప్పాను, పిక్చర్ టెల్స్ 1000 స్టోరీస్ అని. కాబట్టి మనం ఇక్కడ 4 ఇమేజెస్ ఇచ్చినట్లయితే పిల్లవాడు చక్కగా, అంటే ఆ బొమ్మను చూసి ఆ బొమ్మలో ఉన్నటువంటి బలం ఏమిటి అనేది ఆలోచిస్తాడు, దానికి ఈ ప్రశ్నతో లింక్ చేసుకుంటాడు, అప్పుడు ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ ఇమేజ్ ఇచ్చాను, తర్వాత సెకండ్ది ఇంకో ఇమేజ్, థర్డ్ది ఇంకొకటి, ఫోర్త్. ఈ 4 ఇమేజెస్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఇన్వాల్వ్స్ ఎ పుష్ అంటే నెట్టడము అనే బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు. మొట్టమొదట ప్రతి బొమ్మని పరిశీలనగా చూస్తాడు. ఇక్కడ నెట్టడం జరుగుతుందా, లాగడం జరుగుతుందా, అలానే ఇక్కడ నెట్టడం జరుగుతుందా, లాగడం జరుగుతుందా, ఇవన్నీ ఆలోచించినప్పుడు సమాధానం అంటే ఇక్కడ అసలు ఏ బలం పనిచేస్తుంది, ఆలోచన శక్తి, ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. అట్లా ఈ ఇమేజెస్ ఇవ్వడం వల్ల మనం మల్టిపుల్ చాయిస్. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, దీనికి కూడా ఒక సోర్స్ ఉంటుందండి, మనం కంగారు పడక్కర్లేదు. మన గూగుల్ మాత, తర్వాత మన కోసం శ్రమించే కొంతమంది తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు చేసినవి మనం ఫ్రీగానే తీసుకునే అవకాశం ఉంది. అట్లా మనకి రెడీమేడ్గా దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి వాటి గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడగానే ఈ ప్రతి బొమ్మలో ఏ బలం పనిచేస్తుందో ఆలోచిస్తాడు. అలా ఆలోచించినప్పుడు మనం ప్రశ్నలో ఇచ్చిన బలమే కాకుండా కొత్త బలాలు వాడికి అర్థమవుతూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఆన్సర్ అనేది టిక్ చేసాం. ఇక్కడ అది డిజపియర్ అయి టిక్ మార్క్ వచ్చేసింది. ఇప్పుడు
ఇలా చూడగానే పిల్లవాడికి అర్థమైపోద్ది అది పుష్ అని. నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ విజయ్ లిఫ్ట్స్ ఏ లోడ్ by pulling the rope of a pulley system. This is shown in the given figure అన్నాం. ఈ ఫిగర్ లో ఇచ్చామండి. Which force is applied by Vijay to lift the load? ఇక్కడ ఇందాకేమో ఇమేజెస్ ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది, ఇక్కడేమో క్వశ్చన్ లో ఇమేజ్ ఇవ్వడం జరిగింది. మరి ప్రశ్నలో ఇమేజ్ ఇచ్చినప్పుడు క్రింద ఆప్షన్ ని అతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఈ ఆప్షన్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నాం. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏమిటో ముందు ఆలోచన వాడిలో కలుగుతుంది. ఇక్కడ ఉన్నది మ్యాగ్నెటిక్ ఫోర్సా కాదనేది ఆలోచన పిల్లవాడిలో ఎక్కువగా ఆసక్తి కలిగిస్తుంది. అలానే మస్కులర్ ఫోర్సా లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సా, గ్రావిటేషనల్ ఫోర్సా, అంటే ఒక్క ప్రశ్న ద్వారా ఈ 4 బలాల గురించి ఆలోచించే శక్తి పెరుగుతుంది. మెయిన్గా ఇమేజ్ ఇవ్వలేదనుకోండి, ఆ ఇమాజినేషన్ రాదు త్వరగా పిల్లవాడిలో. అంటే అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఇమాజిన్ చేసుకోలేరు. కాబట్టి పిక్చర్స్ ద్వారా మనం చక్కగా పిల్లవాడి యొక్క ఆసక్తిని పెంచవచ్చు. ఇది తప్పనిసరిగా వాడికి అర్థమైపోద్ది, ఇక్కడ మ్యాగ్నెట్ లేదు కాబట్టి ఇది కాదు అనుకుంటాడు. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉందా అంటే అది కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ వాడి ఉద్దేశంలో ఏదన్నా లేదనుకుంటాడు. అట్లనే గ్రావిటీ ఉందా, దీన్ని ఇక్కడ లాగుతున్నాడు కాబట్టి లాగడంలో ఈ కండరాల బలం ఉంటుంది అని మస్కులర్ ఫోర్స్ అనేది అనమాట. ఈ విధంగా మనము ఒక క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది అక్కడ. అలా ఈ పీపీటీ ద్వారా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఇంకొకటి ఇవ్వడం జరిగింది, స్క్రీన్లో కొంత కనపడట్లేదండి. ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ 4 సిచ్యుయేషన్స్. ఇప్పుడు ఇంకొక రకంగా ఇవ్వడం అంటే ఫస్ట్ ఏమో ఒక ప్రశ్న ఇచ్చి 4 బొమ్మలు అంటే ఆప్షన్స్లో 4 ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. రెండవ ప్రశ్నలోనే ఇమేజ్ ఇచ్చి ఆప్షన్స్లో బలాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 సిచ్యుయేషన్లు ఇచ్చి ప్రశ్న ఇవ్వడం జరిగింది. 4 సిచ్యుయేషన్లు చదవాలి పిల్లవాడు. అందులో ప్రతి దానికి ఆ చదవగానే పక్కన ఇమేజ్ కూడా ఇచ్చాను. ఆ ఇమేజ్ని బట్టి ఏ బలం పనిచేస్తుందో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ప్రశ్నలోకి వెళ్తారు. ఇక్కడ సాయి థ్రోస్ ఏ బాల్ అప్ ఇన్ ద ఎయిర్ అండ్ ఇట్ ఫాల్స్ ఫ్రీలీ ఆన్ ద గ్రౌండ్. అనగానే ఆ బొమ్మ కనపడుతుంది, ఆ పిల్లవాడు బాల్ని పైకి విసురుతున్నాడు, అది కింద పడుతుంది. కింద పడేటప్పుడు ఏ విధమైన బలం పనిచేస్తుంది, అలానే పైకి నెట్టాలంటే ఏ విధమైన బలం పనిచేస్తుంది. అలానే ఏ హార్స్ పుల్స్ ఏ కార్ట్ అండ్ ద కార్ట్ మూవ్స్ ఫార్వర్డ్. ఈ బండిని గుర్రం లాక్కెళ్తుంది. ఇలా అక్కడ ఏ బలాలు పనిచేస్తాయి, అసలు మళ్ళీ ప్రశ్న ఏముందో చూడాలి. ముందు సిచ్యుయేషన్స్ అన్ని పిల్లవాడు అర్థం చేసుకోవాలి. ఏ క్యాన్ ఈజ్ ఓపెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఓపెనర్. మనం కూల్ డ్రింక్ అట్లాంటివి క్యాన్లు ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఇమేజ్ అక్కడ కనపడింది క్లియర్గా, పిల్లవాడికి అర్థమవుతుంది. ఏ మ్యాగ్నెట్ ఈజ్ డిమాగ్నటైజ్డ్ బై హ్యామరింగ్ ఇట్. మ్యాగ్నెట్ని కొడితే అయస్కాంతత్వం కోల్పోతుంది అంటాం. అనగానే పిల్లవాడికి ఇమాజినేషన్ రాదు. మనం ఇమేజ్ చూపించినట్లయితే చక్కగా ఇమాజిన్ చేసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి మరి, ఇన్ విచ్ ఆఫ్ ద గివెన్ సిచ్యుయేషన్స్ ఈజ్ ఇండైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఇన్వాల్వ్. ఈ అన్నిటిలో ఎటువంటి ఫోర్స్, ఇండైరెక్ట్ ఫోర్స్ ఉంది అంటే కాంటాక్ట్ లేకుండా ఉన్నటువంటి, ప్రత్యక్ష సంబంధం లేకుండా ఉన్న ఫోర్స్ ఏంటి? పిల్లవాడు ఆలోచనలో పడిపోతాడు. ఇక్కడ ఏమని చెప్పాము, ఫస్ట్ దాంట్లో త్రోస్ ఏ బాల్ అన్నాం, వాడు విసిరాను కాబట్టి కాంటాక్ట్ ఫోర్స్ అనుకుంటాడు. ప్లస్ రెండవ దాంట్లో గుర్రం లాగుతుంది కాబట్టి అక్కడ కాంటాక్ట్ ఫోర్స్ అనుకుంటాడు. క్యాన్ ఓపెనింగ్ చేస్తున్నాం కాబట్టి కాంటాక్ట్ ఫోర్స్ అనుకుంటాడు. మ్యాగ్నెట్ని డిమాగ్నటైజ్ చేసి హ్యామరింగ్ చేస్తున్నాం కాబట్టి, సుత్తితో కొడుతున్నాం కాబట్టి అది కూడా కాంటాక్ట్. మరి ఇక్కడ ఈ సిచ్యుయేషన్స్లో
ఎక్కడ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఉంది, ఇండైరెక్ట్ అప్లికేషన్, ప్రత్యక్ష సంబంధం లేని బలం ఎక్కడ ఉంది అని అన్నప్పుడు అక్కడ ప్రశ్నలో మళ్ళీ మొదటి ప్రశ్నలో చూసినట్లయితే సాయి థ్రోస్ ఏ బాల్ అప్ ఇన్ ద ఎయిర్ అండ్ ఇట్ ఫాల్స్ ఫ్రీలీ ఆన్ ద గ్రౌండ్ అని ఇచ్చాం. అంటే కింద పడుతున్నప్పుడు ఉండేటటువంటి బలంని గుర్తించాలి పిల్లవాడు. అంటే ఈ ప్రశ్నలో ఆలోచన శక్తి అంతగా ఉంటుంది. అప్పుడు మనము ఒక్క నిమిషం అండి, ఇది ఈ ఆన్సర్ని మనం క్లిక్ చేసినట్లయితే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మొదటిది అని వచ్చేసింది. ఎందుకు? ఇక్కడ గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది కింద పడేటప్పుడు. మిగతా అన్నింటిలో తప్పనిసరిగా ఈ కాంటాక్ట్ ఫోర్సులు ఉన్నాయి. అంటే ఇక్కడ మెయిన్గా ఫాల్స్ ఫ్రీలీ ఆన్ ద గ్రౌండ్ అన్నాం, అక్కడ గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ నేను ఈ ఇమేజ్ చూపించాను. ఇక్కడ 2 బ్లాంక్స్ ఇచ్చాను. 2 బ్లాంక్స్లో ఏది షూట్ అవుతుందో దాని గురించి ఆలోచన పెరగాలి. When a magnet is brought near another magnet, then the second magnet moves towards the first. The second magnet moves because of dash force between them, which acts dash. అంటే 2 magnets ని తీసుకొచ్చినప్పుడు the second magnet moves towards the first అన్నాం. అంటే అక్కడ బొమ్మ చూడగానే అర్థమైపోయింది, అట్రాక్ట్ అని కూడా రాసి ఉంచాం. అంటే ఆకర్షణ బలం. ఈ ఆకర్షణ బలము అనేది ఇటువంటి బలాలు మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ దగ్గరికి వెళ్తారు. ఆప్షన్స్లో 2 బ్లాంక్స్లో ఏదేది అంటే ఆ ఖాళీల్లో ఏది పెడితే సరిపోతుందో చూస్తారు. మొట్టమొదటిది గ్రావిటేషనల్ ఫోర్స్, డైరెక్ట్లీ ఫోర్స్ అని ఉంది. అది కరెక్టా కాదా అని ఆలోచిస్తారు. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నాన్ కాంటాక్ట్ ఫోర్స్, ఇండైరెక్ట్ ఫోర్స్ అనేది తెలిసి ఉండాలి. ఈ విధమైన ఆప్షన్స్లో అది ఎక్కడుందో చూస్తారు. ఇక్కడ గ్రావిటేషనల్ డైరెక్ట్, గ్రావిటేషనల్ ఇండైరెక్ట్, మ్యాగ్నెటిక్ డైరెక్ట్, మ్యాగ్నెటిక్ ఇండైరెక్ట్. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉండేది గ్రావిటేషనలా మ్యాగ్నెటికా అనేది ఆలోచించి తర్వాత అది ఇండైరెక్ట్ డైరెక్ట్ ఆలోచించాలి. ఈ విధమైనటువంటి ఆసక్తిని మనం పెంచినట్లయితే పిల్లవాడికి చాలా చక్కగా ఉంటుంది. అది క్లిక్ చేసాం. ఏంటి ఇక్కడ తప్పనిసరిగా రెండింటి మధ్య అయస్కాంత బలం ఉంది, అది ఇండైరెక్ట్గా ఉంది. ఇక్కడ మొదటి ఖాళీలో మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ విచ్ యాక్ట్స్ ఇండైరెక్ట్లీ అనేది చెప్తాం. అంటే మనము తయారు చేసేటప్పుడు కొంచెము ఆసక్తి కలిగించేవి తయారు చేసుకున్నట్లయితే ఇంకా పిల్లవాడికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ Lakshmi is amazed to see that her dry hair gets attracted towards the plastic comb during the combing. That is because of dash force. ఇక్కడ ఇమేజ్ ఏమీ లేదు, కానీ ఎందుకు ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగిందంటే హర్ డ్రై హెయిర్ గెట్స్ అట్రాక్టెడ్. ఇది వాళ్ళ తల గురించే ఆలోచిస్తారు, వాళ్ళకి అక్కడ ఇమాజినేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళా ఈ ఆప్షన్స్లో వెళ్ళినట్లయితే ఇది మ్యాగ్నెటిక్ ఫోర్సా, మస్కులర్ ఫోర్సా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సా, గ్రావిటేషనల్ ఫోర్సా. ముందు మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి పిల్లవాడు రీకాల్ చేసుకుంటాడు, ఆ జ్ఞానాన్ని అంతా మళ్ళీ గుర్తిస్తాడు. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నప్పుడు ఇక్కడ మ్యాగ్నెట్ ఏం లేదు కదా, అట్లనే మస్కులర్ ఫోర్సా కాదా అనేది ఆలోచిస్తాడు. ఇక్కడ అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది అర్థం చేసుకుంటాడు. మనం ఇది ట్రిగ్గర్ క్లిక్ చేయగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ దిస్ బాయ్ ఇస్ పుల్లింగ్ ఏ టాయ్ కార్ట్ ప్లేస్డ్ ఆన్ ఏ రఫ్ సర్ఫేస్. అంటే రఫ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది మనం. ఇందులో హీ ఈస్ పుల్లింగ్ ద కార్ట్ బై అప్లైయింగ్ ఏ ఫోర్స్ అగెనెస్ట్, అంటే దేనికి వ్యతిరేకంగా బలాన్ని ప్రయోగిస్తున్నాడు అని పిల్లవాడిని మనం అడిగినట్లయితే ఇక్కడ ఈ బొమ్మలో ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి, ఎటువైపు పనిచేస్తున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తారు.
మొట్టమొదట లోడ్ అంటే అది కార్ట్, తర్వాత ఫ్రిక్షన్ ఘర్షణ బలము, మస్కులర్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు. వీటిల్లో దేనికి వ్యతిరేకంగా ఇతని బలాన్ని పనిచేస్తుంది, పుల్లింగ్ అనేది ఇక్కడ దేనికి వ్యతిరేకంగా ఉంది అనేది కొంత ఆలోచించవలసినటువంటి విషయం ఏర్పడుతుంది అనమాట. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్, ఘర్షణ బలానికి వ్యతిరేకంగా దిశలో ఈ పిల్లవాడు దాన్ని లాగుతున్నాడని మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇది ఇమాజినేషనే మనకంటే నిత్య జీవితంలో మనం దీన్ని చూడలేము, అలా తిరుగుతుందని అనుకుంటాం కానీ ఇమాజిన్ చేయలేము. కాబట్టి ఆ తిరుగుతున్నట్లుగా ఒక ఇమేజ్ని చూపించి మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డాష్ ఫోర్స్ అని అనుకోండి. ఇక్కడ పిల్లవాడు ఆలోచిస్తాడు, మ్యాగ్నెటిక్ ఫోర్సా, ఫ్రిక్షనల్ ఫోర్సా, ఎలక్ట్రిక్ ఫోర్సా, గ్రావిటేషనల్ ఫోర్సా. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా వివరించవచ్చు. గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఇప్పుడు వరకు చూపించినవన్నీ కూడా పీపీటీలో చేసినవి. ఈ పీపీటీ తయారు చేయడానికి ఇప్పుడు దీన్ని కూడా ఏమి యానిమేషన్ ఏమి లేదు. ఒక స్లైడ్ తర్వాత ఒక స్లైడ్ చేసుకుంటూ వెళితే మనకి యానిమేషన్ లానే వస్తుందన్నమాట. యానిమేషన్ రాని వాళ్ళు కూడా చేయవచ్చు. ఈ చిన్న చిన్న వాటికి ఈ ఆన్సర్ని క్లిక్ చేస్తే వచ్చే వాటికి మాత్రం కొద్దిగా యానిమేషన్ ఉన్నాయి. అవి మీకు తెలుసుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను సింపుల్గానే. ఈ విధంగా మనము చూసాం. తర్వాత ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనగానే మనం ఒక టేబుల్ మీద పెట్టి ఒక కర్రతోటి ఇట్లాంటి బ్లాక్ ఒకటి ఏదైనా చెక్కదో ఏదో పెట్టేసి దాన్ని తాడు కట్టి లాగరా, దీని మీద ఎన్ని బలాలు పనిచేస్తున్నాయో చెప్పరా అన్నా కూడా పిల్లవాడికి ఇమాజినేషన్ వస్తుంది, కానీ ఈ బొమ్మలో చూపించినంతగా మనం చేయలేము. ఈ ఫోర్సెస్ ఎన్ని యాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏ పర్సన్ ఈజ్ పుల్లింగ్ ఏ బ్లాక్ టు ద రైట్ యూజింగ్ ఏ స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్. దారంతో దాన్ని లాగినప్పుడు ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి మనం ఊహించినట్లయితే మొట్టమొదట ఈ విధమైనటువంటిది అంటే తాడులో ఉండే బలము, తన్యతా బలము. ఇక క్రింది వైపు పనిచేసే బలము. అంటే ఇవన్నీ మనకు పిల్లవాడు ఆలోచించేటప్పుడే మనం ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నట్లయితే కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది నార్మల్ ఫోర్సు, ఇది ఘర్షణ బలం. ఇలా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ద్వారా మనం పిల్లవాడికి ఈ బలాలన్నింటినీ వివరించవచ్చు. ఇక్కడ ఈ బ్లాక్ ఈజ్ స్టాండ్ స్టిల్ నాట్ మూవింగ్ అనమాట. కదలకుండా ఉన్నటువంటి వాలుతలం పైన కదలకుండా ఉన్న దానిపైన ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి. ఇలా పిల్లవాడిని అడిగాం, ఈ బొమ్మ చూపించాం, పిల్లవాడిలో ఎన్ని రకాల బలాలు పనిచేస్తున్నాయి అనే ఆలోచన మొట్టమొదటిగా వస్తుంది. దీన్ని మనం చూపించినట్లయితే మొట్టమొదట గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది కదలకుండా ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి కదిలే వస్తువు పైన నార్మల్ ఫోర్స్ ఉంటుందా? ఉంటుంది. అది కూడా మనం వీలుంటే చెప్పుకున్న టైం ఉంటే. ఇక్కడ ఈ నార్మల్ ఫోర్స్ ఇది ఎప్పుడు కూడా తలానికి లంబంగా ఉంటుంది. ఈ తలానికి లంబంగా ఉంటుంది అనేది పిల్లవాడికి చూపించాలి, చెప్పాలి. తర్వాత ఇంకొకటి, ఈ రెండైనా ఇంకొక ఉంటాయా? తప్పనిసరిగా ఇంకొకటి ఉంటుంది, ఘర్షణ బలం. ఈ విధంగా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఉపయోగించి కూడా ఒక వస్తువు పైన పనిచేసే బలాలని మనం పిల్లవాడికి చక్కగా వివరించవచ్చు. అంటే ఇవన్నీ కూడా ముందు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అంటే కాన్సెప్ట్ని పిల్లవాడు అర్థం చేసుకున్నట్లయితే చక్కగా ఎటువంటి సిచ్యువేషన్లోనైనా, అంటే మనం అనుకున్నాం న్యాస్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్లో ఇచ్చిన వాటిని అయినా సరే ముందు కాన్సెప్ట్ అర్థమైతే సింపుల్గా చేసుకుంటాం. అందుకోసం మనం కొంత శ్రమ చేయాలి. కొన్ని మనకి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, ఉన్న వాటితోనే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటికి ఏమేమి ఉపయోగపడతాయి? వర్క్షీట్స్, పీపీటీస్, వీడియోస్, ఇలాంటివన్నీ కూడా మనము ఈ వర్క్షీట్స్, పీపీటీస్, వీడియోస్. మరి వర్క్షీట్స్ ఎక్కడి?
మన టైం లేదు, చేయడం ఇబ్బంది. ఎలా అంటే చెప్పాను ఇందాకే, మన కోసం శ్రమించే వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నారు ఇంకా చెప్పాలంటే. అలాగే మనకి ఫ్రీగా వర్క్షీట్స్ ఇచ్చే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అలాగనే పీపీటీస్ ఫ్రీగా పీపీటీస్ ఇచ్చేవి ఉన్నాయి, వీడియోలు ఇచ్చేవి ఉన్నాయి. అంటే వీటన్నిటి వెనక శ్రమ, చాలా మంది శ్రమ ఉంది. మనకి వికీపీడియాని మనం జనరల్గా ప్రతిసారి సెర్చ్ చేస్తాం. ఇప్పుడు దానికంటే చాలా వెబ్సైట్లు అయ్యేసరికి వాళ్ళ పరిస్థితి కొంత దిగజారినట్టు అయిపోయి పాపం. ఈ మధ్య మీరు చూస్తుంటారు, కొంతమంది అబ్జర్వ్ చేసి ఉంటారు, డొనేట్ చేయండి మా యొక్క ఈ వికీపీడియా వెబ్సైట్ ఇంకా డెవలప్ చేయడానికి కొంత డొనేట్ చేయండి అని మినిమం 75 రూపాయలతోటి స్టార్ట్ చేశారు వాళ్ళు పాపం. అంటే మీకు అసలు ఆ క్యాప్షన్ చదివితేనే ఆశ్చర్యం వేస్తుంది. వెంటనే నేను డొనేట్ చేస్తాను. అంటే మేము ఇప్పటి వరకు మీకు ఆ విలువైనటువంటి సమాచారాన్ని అందించామనుకుంటా, కాబట్టి మీరు డొనేట్ చేయండి అన్న. అందుకని మనము రిసోర్సెస్ చాలా ఉన్నాయి, మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకున్నప్పుడు మనము వాటికి కృతజ్ఞత భావాన్ని చూపించడం కూడా తప్పనిసరి. ఇక్కడ వర్క్షీట్లు, పీపీటీస్, వీడియోస్. ఈ వర్క్షీట్లు ఇచ్చేటటువంటివి మెయిన్గా నేను వెతికిన వాటిల్లో చాలా చక్కగా ఉన్నటువంటివి. ప్రతిదీ కూడా ఫ్రీగా ఉంటాయి, తర్వాత పెయిడ్ వెర్షన్లో ఉంటాయి. ప్రతి దాంట్లో మనకు ఫ్రీగా దొరికే తీసుకున్నాం, ఏం నష్టం లేదు కదా. ఇందులో మొట్టమొదటిది ఇది నేను వెతికిన వాటిలో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చానండి దీనికి. easyteacherworksheets.com. మీకు అంటే పీపీటీ చూపిస్తున్నాను, తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆ వర్క్షీట్ కూడా కొన్ని మోడల్స్ చూద్దాం. ఈజీ టీచర్ వర్క్షీట్స్ అనే వెబ్సైటు. ఈ వెబ్సైట్లో ఇక్కడ చూడండి, మ్యాథ్స్, లాంగ్వేజ్ అన్ని వర్క్షీట్లు రెడీగా చేసి ఉన్నాయి. మనం చేసుకోవడానికి కొంత సోర్సెస్ లేవు అనుకున్నప్పుడు వీటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ది. ఇక రెండవది సూపర్ టీచర్ వర్క్షీట్స్. ఈ సూపర్ టీచర్ వర్క్షీట్స్ అనేది కూడా నేను వెతికిన వాటిలో 2వ స్థానం ఇచ్చానండి. చాలా దాదాపు ఒక 30-40 వెబ్సైట్లు ఉన్నాయి మంచివి, అంటే పిల్లలకి అట్రాక్టింగ్గా, తర్వాత ఆలోచన శక్తిని పెంచే విధంగా ఉన్నటువంటివి. superteacherworksheets.com. అలాగే ఇంకొకటి న్యూ పాత్ లెర్నింగ్ అనేది కూడా newpathlearning.com. ఈ మూడే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఈ మూడు మనము ఇప్పుడు ఆన్లైన్లోనే వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాము. ఇవి కాకుండా education.com, టెక్నాలజీ వాళ్ళు విడగొట్టారు, టీచ్ నాలజీ. అట్లనే గ్రేట్ స్కూల్స్, సైన్స్ ఫర్ అస్, ఫోర్ అస్ అని, వర్క్షీట్ ప్లేస్ అని, హెల్ప్ టీచింగ్ అని, జంప్ స్టార్ట్.com అని, టీచర్ ప్లానెట్ అని. ఇవన్నీ కూడా ఫ్రీగా వర్క్షీట్లని అందించే వెబ్సైట్. వీటన్నిటిలో కూడా కేవలం అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఫోర్స్ ఒక్కటే కాదండి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, కొన్నిట్లో ఇంటర్ వరకు కూడా వర్క్షీట్లు రెడీగా ఉన్నాయి. అన్ని సబ్జెక్టులే ఉంటాయి. మొట్టమొదట మనం ప్రయత్నం చేసి కనీసం మన ఇంట్లో ఉన్న పిల్లలకైనా కొన్ని చూపించినట్లయితే దాని నుంచి పిల్లలు కొంతమందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వెబ్సైట్లు చాలా ఉన్నాయి. అట్లనే యాక్టివిటీస్ కోసం కూడా వెబ్సైట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినటువంటి వాటిని డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం. ఈజీ టీచర్ వర్క్షీట్స్ అని మనం టైప్ చేయగానే ఇలా వస్తుంది. ఈ ఈజీ టీచర్ వర్క్షీట్స్లో మళ్ళీ ఇక్కడ రీడింగ్ కాంపిటీషన్ కోసం, మ్యాథ్స్ కోసం, సోషల్, ఇవన్నీ ప్రింటబుల్స్ అని ఉంది. మీరు కావాలంటే సైన్స్ వర్క్షీట్స్ అని ఇక్కడ దీనిలోకి వెళ్ళిపోవచ్చు. దీంట్లో మనము ఇందాక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ మీదనే చూద్దాం. ఒకవేళ ఫోర్స్ అండ్ మోషన్ అని ఉంది.
ఇందులో ఏ వర్క్ షీట్లు వాళ్ళు పెట్టారో చూద్దాం. ఇది సైన్ అప్ అని ఉందండి. ఇది చేసినా చేయకపోయినా మనం ప్రింట్ తీసుకోవచ్చు, నో డౌట్. ఇక్కడ ఇంకొకటి సార్, ఈ దయచేసి ఇప్పుడు ఇది నేను ఓపెన్ చేసింది గూగుల్ క్రోమ్. ఇది యాక్చువల్గా ఫ్రీ సాఫ్ట్వేర్ కాదు. మెయిన్గా మొజిల్లా ఫైర్ ఫాక్స్లో మనకి యాడ్స్ కూడా గూగుల్ యాడ్స్ రావు, చాలా తక్కువగా ఉంటాయి. మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. యాడ్స్ వస్తే ఏమైంది అని కాదు, ఈ యాడ్స్ ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి, అప్పుడు మనకి డేటా వేస్ట్ అవుతూ ఉంటుంది. మీరు మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే దానిలో మెయిన్గా వాడండి. అది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అది కేవలం ఐటీ నిపుణులు, రిటైర్ అయిన వాళ్ళు, అంటే వృత్తిలో ఉండకుండా ఉన్నవాళ్ళు కేవలం దాన్ని అట్లాంటి వాటిని తయారు చేసి పెట్టారు. అటువంటివి మనం వాడుకుంటున్నట్లయితే సింపుల్గా ఉంటుంది. సార్ ఎక్కడ చూడండి సార్, విచ్ ఆబ్జెక్ట్స్ డూ యూ పుల్ అనేది ఒక వర్క్షీట్ తయారు చేసి పెట్టారు. ఉదాహరణకి దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి, అంటే ఇందాక మనం ఇమేజెస్ అన్ని ఎట్లా ఏమిటి అనుకున్నాం కదా, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయడం ఇదంతా ఇబ్బంది లేకుండా రెడీమేడ్ వర్క్షీట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ వర్క్షీట్ వచ్చేసింది. ఇక్కడ నేము, డేటు, విచ్ ఆబ్జెక్ట్స్ డూ యూ పుల్. వీటిల్లో ఈ బొమ్మల్లో దీన్ని మనకు ఒకవేళ వద్దు దీని ఆన్సర్ షీట్లు కూడా ఉండేవి ఉంటాయి, ఆన్సర్ షీట్తో సహా వచ్చేవి ఉంటాయి కొన్ని వెబ్సైట్లు. ఇక్కడ మనం ఇది ప్రింట్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్నట్లయితే ఈ ఫోర్సెస్ మీద ఇలాంటివి. అట్లనే ఇంకా కొన్ని ఇక్కడ పుష్ ఆర్ పుల్, దీనిలో పుష్ ఏది పుల్ లేదనడానికి ఒక వర్క్షీట్. తర్వాత పుషింగ్ అండ్ పుల్ త్రూ ద డే, నిత్య జీవితంలో రోజు లాగేవేవి నెట్టేవేవి రాయమని ఒక వర్క్షీట్ ఉంది ఇక్కడ. అంటే యాక్టివిటీస్, డైలీ లైఫ్లో ఏం చేస్తావు, నెట్టడం అనేది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తుంటావు, లాగడం అనేది ఏం జరుగుతుంటుంది అట్లా. అట్లనే స్పీడ్ అండ్ వెలాసిటీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాయి. ఇట్లా చాలా వర్క్షీట్లు ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఫ్రీగానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీ వచ్చింది, ఆన్సర్ కీని మనం క్లిక్ చేస్తే అది కూడా వస్తుంది. ఇది ఈజీ టీచర్ వర్క్షీట్స్. అలాగే ఇంకొకటి చెప్పుకున్నాం మనం, సూపర్ టీచర్. సూపర్ టీచర్ సైన్స్ వర్క్షీట్స్ అని మనం టైప్ చేసినట్లయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ సైన్స్ వర్క్షీట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ సైన్స్ వర్క్షీట్స్లో మనకు కావాల్సినది ఏమైనా టాపిక్ ఉంటే దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే, ఉదాహరణకి ఇక్కడ మనం ఇప్పుడు ఫోర్స్ లెసన్ చెప్పుకున్నాం కాబట్టి మ్యాగ్నెటిజం అనేది కూడా మన దీంట్లో ఫోర్స్లో భాగం కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అట్రాక్ట్ ఆర్ రిపెల్, ఇది మనం క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన వర్క్షీట్ వస్తుంది. ఇట్లా వర్క్షీట్లు అన్నీ కూడా మెటల్స్ అండ్ మ్యాగ్నెటిజం దానికి సంబంధించిన వర్క్షీట్ పీడిఎఫ్ రూపంలో వస్తాయి ఇట్లాంటివి. ఇది సూపర్ టీచర్కి సంబంధించింది. ప్రతిదానికి ఇక్కడ మెంబర్షిప్ ఉంటుంది, లాగిన్ అని ఉంటుందండి. మనకు అలాంటి లేకుండానే చూసుకోండి. ఒకవేళ మెంబర్షిప్ చేసుకుంటే అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకోటి చెప్పాం ఏదైతే మన ఇప్పుడు మనం ఏదైనా చెప్పుకుంది న్యూ పాత్ కదా, న్యూ పాత్ వర్క్షీట్స్. న్యూ పాత్ వర్క్షీట్స్ అనేది ఇది బాగుంటుంది. ఇది కూడా ఇందులో మీరు ఇక్కడ చూసినట్లయితే టాపిక్ ఇక్కడ సెర్చ్ చేసేయచ్చు డైరెక్ట్గా, అన్నిట్లో ఉంటుంది. సరే ఇక్కడ టాపిక్ సెర్చ్ చేసినట్లయితే మనకి బోర్డని ఇక్కడ సైన్స్ స్కిల్స్ మీద రెడీమేడ్ వర్క్షీట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పుషింగ్, మూవింగ్ ఇక్కడ ఉంది చూడండి, దీనిలో వర్క్షీట్స్ ఉన్నాయి. ఇట్లా చూసినట్లయితే ఇవన్నీ కలరింగ్ చేయమని, తర్వాత ఇలా ఈ వర్క్షీట్స్ ఇచ్చేవి. దీంట్లో ఫస్ట్ క్లాస్ కిండర్ గార్డెన్ నుంచి హై స్కూల్ వరకు ఉన్నాయి. ఇట్లాంటి వర్క్షీట్లు ఇచ్చేవి వెబ్సైట్. అదే కాకుండా మన రాజేందర్ సారు సండేల గురించి ఎలా చేయాలి ఏంటని చెప్పారు. అట్లా యాక్టివిటీస్ కోసం కూడా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. అవి
మొట్టమొదట blocklayer.com అండి. blocklayer.com, ఈ blocklayer.comలో మనకు ఏ సైజు కావాలో ఆ సైజుతో మన సండైలు, తర్వాత ఈ ప్రొట్రాక్టర్, ఏది సర్క్యులర్ ప్రొట్రాక్టర్ ఉంది కదా 360 డిగ్రీస్ కంప్లీట్ ప్రొట్రాక్టరు, తర్వాత సిస్ట్లో మ్యాథ్స్ చెప్పడానికి సూచిక భిన్నాలు అంటాం కదా, సూచిక భిన్నాలతో ఒక స్కేల్ తయారు చేసి రెడీమేడ్గా, ఇక బోలెడ్ ఉన్నాయి. అంటే మనం ఈ ఫోర్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఫోర్స్ కోసం చెప్పే కూడా వీటిల్లో దొరుకుతాయి. అట్లాంటిది ఇది blocklayer.com. ఈ blocklayer.comలో ఉదాహరణకి మనం దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ సెర్చ్లో సండైల్ అని టైప్ చేసాము. సండైల్ అని టైప్ చేయగానే ఎంత సింపుల్, ఓన్లీ A4 షీట్ తోటి మనకు సండైల్ తయారైపోతుంది. ఇక్కడ ఉన్నాయి ప్రింటబుల్ పేపర్ సండైల్, ఇది క్లిక్ చేసాం. చూడండి ఇక్కడ ఇది సండైల్ అండి. సండైల్ ఎలా అంటే మనం A4 షీట్లో ప్రింట్ చేసుకోవడానికి మన ప్రాంతం యొక్క లాటిట్యూడ్ ఇవ్వాలి. మన ఖమ్మం లాటిట్యూడ్ 17 డిగ్రీలు. ఈ 17 డిగ్రీలని ఇచ్చినట్లయితే వెంటనే అది అక్కడ మారిపోతుంది. ఈ విధంగా కొంత మార్పు వచ్చేస్తుంది అనమాట. దానికి అనుగుణంగా టైం, ఇది 1 గంట, ఇది 3 గంటలు, 4 గంటలు అనేది, ఇది AM PM అన్ని ఇది A4 షీట్లో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేయమంటారు. ఈ ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుందో ఇలా వస్తుంది. కేవలం ఆ చిన్న భాగం మాత్రమే పైకి ఇలా మనదేళ్ళే ఉంటుంది. ఆ నీడని చూసి చక్కగా ఆ పిల్లవాడు ఏ టైం అయిందని చెప్పగలుగుతాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి దీంట్లో. అది మీరు టైం ఇప్పుడు అదంతా, ఇది blocklayer.com అండి. అట్లనే ఇంకొకటి ఉంది, ఏదంటే సైన్స్ కిడ్స్ అనే వెబ్సైట్స్ ఒకటి, ఒక నిమిషం. దీంట్లో sciencekids.co.nz, ఇది మళ్ళీ చూడండి, sciencekids.co.nz అనేది కూడా యాక్టివిటీస్ కోసం. చూడండి ఇక్కడ యాక్టివిటీస్ కాదు, సైన్స్ ఫ్యాక్ట్స్, ఎక్స్పెరిమెంట్స్, యానిమల్ ఫ్యాక్ట్స్, క్విజెస్, అన్ని సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ సైన్స్ ఫ్యాక్ట్స్కి సంబంధించి మనం క్లిక్ చేసినట్లయితే క్లియర్గా ఇందులో మనకి హ్యూమన్ బాడీ గురించి, యానిమల్ ఫ్యాక్ట్స్ గురించి, దీంట్లో సౌండ్ ఫ్యాక్ట్స్, ఇట్లా మనం ఏది కావాలంటే అది మనం క్లిక్ చేసి, అంటే రెడీమేడ్గా ఇచ్చేవి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఈ విధంగా మనము ప్రింట్ తీసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి వర్క్షీట్లు. తర్వాత ఇంకొకటి అనుకున్నాం, పీపీటీలు. మీరు సింపుల్గా సైన్స్ పీపీటీస్, ఫ్రీ పీపీటీస్ అని కొట్టండి, ఏం లేదు, సైన్స్ ఫ్రీ పీపీటీస్ అని టైప్ చేయండి. ఇందులో అన్నీ కాదు, ఇప్పుడు ఫ్రీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇట్లాంటివి, ఇవి ఫ్రీ అని ఉన్నాయి. కింద మనం పీపీటీలోనే ఇస్తారు, కాపీరైట్ ఉన్నట్లయితే వాళ్ళు ఇస్తారు, దాన్ని ఒకసారి చూసుకోండి. చాలా వరకు ఫ్రీవి దొరుకుతాయి, అంటే మనం చేయకుండానే రెడీమేడ్గా చేసి పెట్టినటువంటివి. వాటిని యూజ్ చేసి మనము వీడియో రూపంలో కూడా మార్చుకోవచ్చు. వీడియో రూపం ఇందాక అన్నాను, వీడియో అనగానే ఇప్పుడు నా దగ్గర ఇది ApowerSoft అనే స్క్రీన్ రికార్డర్ ఉంది. ApowerSoft అనే స్క్రీన్ రికార్డర్ ఉంది. దీని ద్వారా మనము ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనపడేదంతా, అంటే పీపీటీని ఇలా కనపడుతుందండి. ఇలా అంటే మీకు చూపించడానికి ఓపెన్ చేశాను. దీన్ని డ్రాగ్ చేసి, లేదా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మొత్తం ఫుల్ స్క్రీన్ అని పెట్టేస్తే మొత్తము స్క్రీన్ అంతా కూడా రికార్డ్ అవుతుంది. అంటే పీపీటీ ఎప్పుడైతే ఇందాక నేను షేర్ చేశానో అప్పటి నుంచి నేను రికార్డ్ చేసేసుకోవచ్చు అనమాట. అట్లా ఈ వాయిస్ కూడా దీంట్లోనే రికార్డ్ అవుతుంది, వాయిస్తో సహా. ఇక్కడ మైక్రోఫోన్, సిస్టమ్ సౌండ్, ఇవన్నీ ఉన్న ఆప్షన్స్. సరే, ఇది మనకి ఇప్పుడు అప్రస్తుతం అనుకుంటున్నాను నేను. ఈ విధంగా మనము పీపీటీలు కానీ ఏదైనా సరే రకరకాలైనటువంటి వాటితో మనము పిల్లవాడికి ఆసక్తిని పెంచుకుంటూ మనము ఈ ఫోర్స్ టాపిక్ చెప్పుకోవచ్చు అనేది నా భావన. ఇంకా ఎవరైనా ప్రశ్నలు సమాధానాలు ఏమైనా ఉంటే చెప్పండి.
థ్యాంక్ యూ సార్. సార్ రామలింగారెడ్డి సార్. గురుమూర్తి సార్ ఏమన్నా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్. ఏమీ లేవు సార్, అంతా అప్లాజ్ ఉంది. బాగా ఐసిటి టూల్స్ ఉపయోగించి మరి లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఎలా సాధించవచ్చు అని అందరూ ఆదిత్య గారు చెప్పారని అందరూ అప్లాజ్ ఇచ్చారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రామలింగారెడ్డి సార్. సార్ కంక్లూడ్ చేయండి. హలో, కంక్లూడ్ చేయండి. ఓకే సార్. రోజు వెబినార్ లో 4వ రోజు కార్యక్రమంలో 2వ సెషన్ లో మరి క్లాసిఫికేషన్ ఆఫ్ కోర్సెస్ సంబంధించి మరి మన 2 జిల్లా ఉపాధ్యాయులకి వాస్తవానికి జగదీష్ గారు చెప్పాల్సిన పని ఉండే. అనివార్య కారణాల వల్ల జగదీష్ అన్న కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఆదిత్య సార్కి నిన్ననే తెలియజేయడం జరిగింది. మొత్తానికి టైం చాలా తక్కువగా ఉన్నా కానీ ఆదిత్య సార్ చాలా చక్కని పీపీటీస్, క్లాసిఫికేషన్ ఆఫ్ కోర్సెస్ కు సంబంధించి రకరకాల ఉదాహరణలు వీడియోస్ ద్వారా ప్రజెంట్ చేశారు. చాలా ధన్యవాదాలు ఆదిత్య సార్. రాష్ట్ర స్థాయిలో ఎస్ఆర్జీగా పనిచేసిన అనుభవము, వివిధ శిక్షణలో ఆర్పీగా పనిచేసిన అనుభవము, అదేవిధంగా ఈ 2 జిల్లాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులతో పాటు మిగతా చాలా గ్రూపులలో కూడా మీరు రెగ్యులర్ గా యూట్యూబ్ వీడియోలని, రకరకాల కాన్సెప్ట్స్ పై వీడియోలు, చాలా లాక్డౌన్ లో అయితే చాలా కృషి చేయడం జరిగింది. మీరు చాలా రకాల వీడియోలు కూడా పంపించడం జరిగింది. మొత్తానికి ఈ 2 జిల్లా భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల తరపున మరి జిల్లా విద్యాశాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఆదిత్య సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, మళ్ళొకసారి ధన్యవాదాలు. అయితే మీరు ఎప్పుడైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి, పీపీటీ విషయంలో కానీ, వీడియోలు చేయడంలో కానీ, అలానే ఇంకా ఏదైనా సరే సబ్జెక్టు విషయంలో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది టెక్నికల్ టీం వాళ్ళు పాపం పొద్దున్న 9 కూర్చుంటే సాయంత్రం 6 దాకా అసలు అక్కడ కదలకుండా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.